కస్టమర్ బిజినెస్ ప్రాసెస్ సినారీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. కస్టమర్ బిజినెస్ ప్రాసెస్ సినారీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సార్. టూ థింగ్స్, ఈసీసీ హనా. ఈసీసీలో ఏముంటాయి సార్? కస్టమర్ ఈజ్ కస్టమర్, కస్టమర్ గ్రూప్స్, నెంబర్ రేంజెస్, అసైన్మెంట్. అండ్ హనా సిస్టంలో కస్టమర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్ ఎన్ని రకాలండి? రెండు రకాలు. బిజినెస్ పార్ట్నర్ కేటగిరీస్ అండ్ రోల్స్. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ రోల్స్ అండ్ కేటగిరీస్ ఒకటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ చేశాను. సో నో మనం ఇక్కడ కస్టమర్ గ్రూప్స్ చేసాం. ఇప్పుడు మాస్టర్ డేటా కాన్సెప్ట్ ఉంటుందండి. మాస్టర్ డేటా కాన్సెప్ట్. మాస్టర్ డేటా కాన్సెప్ట్ అంటే ఏంటండి సార్? మాస్టర్ డేటా కాన్సెప్ట్ అంటే ఏంటి సార్? Records which are like customers' details are stored, like customer info record, customer groups record, material masters, like raw material. ఎస్డీలో మాస్టర్ డేటా ఏంటి సార్? ఎస్డీలో మాస్టర్ డేటా ఏంటి? కస్టమర్ డేటా, కస్టమర్ రికార్డ్. కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్ ఏంటండి? KNA1. KNA1 కస్టమర్ నెంబర్ అంటే ఏంటండి? సోల్ టు పార్టీ నెంబర్. కున్నారు. కస్టమర్ KNA1. కస్టమర్ రిపోర్ట్స్ అన్ని ఏ టేబుల్లో సేవ్ అవుతాయి? ఏ ఫీల్డ్ లో సేవ్ అవుతాయి? ఏ టేబుల్లో సేవ్ అవుతాయి? కస్టమర్ మాస్టర్ టేబుల్లో KNA1 లో కస్టమర్ సేల్స్ రిపోర్టు, కస్టమర్ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ అబాపర్ విల్ క్రియేట్ న్యూ రిపోర్ట్, కస్టమ్ రిపోర్ట్స్. బికాస్ కస్టమ్ స్ట్రక్చర్, రిపోర్ట్ స్ట్రక్చర్ ఎప్పుడు ఒకేలా ఉండదు. కరెంట్ సిస్టమ్ అలాంటిలో రిపోర్ట్స్ ఒకేలా ఉండవు. అందుకే జెట్ రిపోర్ట్స్ చేస్తారు. అందుకే కస్టమర్ మాస్టర్ డేటా, బల్క్ డేటాని నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి ట్రాన్స్ఫర్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ BDC, LSMW, LTMC. ఫైన్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు మాస్టర్ డేటాని నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి ట్రాన్స్ఫర్ చేశారు. ఫైన్. ఒక 10,000 మంది కస్టమర్లు అందరూ కూడా మన నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపికి వచ్చేసినాయండి. ఇప్పుడు ఈ యొక్క కస్టమర్ మాస్టర్ డేటా టెంప్లెట్ ఎవరెవరు కూర్చొని డిస్కస్ చేయాలండి రియల్ టైం ప్రాజెక్ట్ లో సార్? MM and SD. నో, FI and SD. MM సంబంధం ఉండదండి, ఎందుకంటే MM ఇస్ డిఫరెంట్. FI అండ్ మీరు కూర్చొని డిస్కస్ చేయాలి. FI వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారంటే పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్స్, రికన్సిలేషన్ అకౌంట్, బిజినెస్ పార్ట్నర్ రోల్స్. అండర్స్టాండ్? ఇది బోత్ విల్ డిస్కస్. వేరే ఒక డౌట్ వేరా, ఇప్పుడు ఎస్పర్నా సిస్టమ్ లో బిజినెస్ పార్ట్నర్ చేస్తున్నాం కదా, ఇది బ్లూ ప్రింట్, ఈ బ్లూ ప్రింట్, ఈ పాయింట్స్ బ్లూ ప్రింట్ లో ఉండవున్నారు కదా, మరి ఇది ఉంటుందా? ఎస్, ఇది FI బ్లూ ప్రింట్ లో ఉంటుంది, SD బ్లూ ప్రింట్ లో ఉంటుంది. ఆప్షన్స్ అర్థమైందండి? నేను క్లారిటీగా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు బ్లూ ప్రింట్ లో ఈ కూడా మెన్షన్ చేశాను, కానీ రియల్ టైమ్ లో ఇది ఎవరు బ్లూ ప్రింట్ లో ఉంటది? ఏమండి? FICO. AR అనే మాడ్యూల్ ఉంటుందండి. అకౌంట్స్ రిసీవబుల్ అనే మాడ్యూల్ ఉంటుందండి. కస్టమర్ ఇన్వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు బిల్లింగ్ డాక్యుమెంట్ బిఫోర్ దాట్. సో ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ రోల్స్ అండ్ కేటగిరీస్ చేస్తామండి. నెక్స్ట్ కన్ఫిగరేషన్ మనం కంటిన్యూ చేద్దాం. బిజినెస్ పార్ట్నర్ ట్రాన్సాక్షన్ కోడ్ కస్టమర్ ఇస్ బిజినెస్ పార్ట్నర్. ఈసీసీలో XD01, అనాలో BP. సో బిజినెస్ పార్ట్నర్ కి T కోడ్స్ ఉండవండి. బుఫా ఆబ్జెక్ట్ లెవెల్లో సేవ్ అవుతాయండి. బుఫా ఆబ్జెక్ట్ లెవెల్లో సేవ్ అవుతాయండి. T కోడ్స్ ఉండవండి బిజినెస్ పార్ట్నర్ కి. అది ఎస్ఏపీ ప్రొవిజన్. అది ఫైన్. మనం ఇప్పుడు సర్వర్లోకి వెళ్తున్నామండి. రియల్ టైం అయితే డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. మనం ఇక్కడైతే మనకి డెవలప్మెంట్ అన్ని ఒకటే సర్వర్స్ ఉంటాయండి. ట్రైనింగ్ కాబట్టి అన్ని ఒకటే సర్వర్ ఉంటుంది. ఈసీసీ ఎందుకు ఇచ్చానంటే ఈసీసీ కనెక్ట్ డిఫరెన్సియేషన్ మీరు జస్ట్ చెక్ చేసుకుంటారని. అది డేటా మైగ్రేషన్ ఫీచర్ లో ఉపయోగపడుతుంది. డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ కి ఈసీసీ సర్వర్ యాక్సెస్ ఇస్తాం. ఎందుకంటే మేబీ మీకు ఇంకొక 1 year ఈసీసీ మార్కెట్ లో ఉండొచ్చు. అందుకు ఇప్పుడు ట్రైనింగ్ ఎస్ఫోర్ నేర్చుకున్నారు. ఇన్ కేస్ మీకు జాబ్ ఏ వెర్షన్ లో వస్తుందని ఎవరు చెప్పలేము. ఈసీసీ జాబ్ వచ్చింది అనుకోండి, ఈసీసీ మీకు ఓన్లీ సపోర్ట్ లోనే జాబ్ ఉంటుందండి. ఫైన్. ఎందుకంటే ప్రాజెక్ట్ అసైన్ అయిందాక ఏ ప్రాజెక్ట్ వేస్తారో కూడా ఎవరికి తెలియదండి. ఈవెన్ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా తెలియదు. ఇంటర్వ్యూ చేస్తున్నాం.
లోపల తీసుకెళ్ళాక మీకు అవైలబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ బట్టి మీ ఎక్స్పీరియన్స్ బట్టి క్లయింట్ ప్లేస్ లో వేస్తూ ఉంటారు. సో ఎస్పిఆర్ఓ సిస్టమ్, సో ఐఎంజి సిస్టమ్. సో నా ఇప్పుడు మనకి బ్లూ ప్రింట్ ని కూడా కండెక్ట్ చేస్తున్నానండి. బ్లూ ప్రింట్ ఒకసారి బ్లూ ప్రింట్ ని కూడా ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే బ్లూ ప్రింట్ ఈస్ నథింగ్ బట్ కన్ఫిగరేషన్ డాక్యుమెంట్. సో దిస్ ఈస్ యువర్ బ్లూ ప్రింట్. మీరు కూడా పాసిబిలిటీ ఉంటే, పాసిబిలిటీ అని కాదు, కంపల్సరీ మీరు కూడా బ్లూ ప్రింట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. బ్లూ ప్రింట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి, ఇప్పుడు నేను బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ లో ఉంటుంది కదండి, మీకు రికార్డింగ్స్ అన్ని ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ 4, ఈ బ్లూ ప్రింట్ కాపీ చేసి పేస్ట్ చేసుకుంటారు. దీన్ని మోడిఫై చేసుకుంటారు మళ్ళీ మీరు. ఒక బ్లూ ప్రింట్ ని కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫైన్, ఓకే. సో నౌ ద బిజినెస్ పార్ట్నర్ కన్ఫిగరేషన్ వచ్చి ఎప్పుడు కూడా క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ లో ఉంటుంది అండ్ ఎస్ఏపి బిజినెస్ పార్ట్నర్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్ఏపి బిజినెస్ పార్ట్నర్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్ లో ఉంటుంది, బేసిక్ సెట్టింగ్స్ లో ఉంటుంది అండ్ బేసిక్ సెట్టింగ్స్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బిజినెస్ పార్ట్నర్ రోల్స్ లో ఉంటుంది, డిఫైన్ బీపీ రోల్స్. మనం రోల్స్ చేసామండి, బీపీ రోల్స్ చేసామా నిన్న? ఎస్ సార్, చేసాం సార్. ఓకే ఫైన్. సో నౌ ఇప్పుడు నెంబర్ రేంజెస్ అండి. నెంబర్ రేంజెస్ అండ్ గ్రూపింగ్ రియల్ టైమ్ లో ఇక్కడ వెరీ కేర్ఫుల్. ఇక్కడ నెంబర్ రేంజెస్ దగ్గర మీకు 1 to నెంబర్స్ ఉంటాయండి. లైవ్ సర్వర్, ఫ్రెష్ సర్వర్. ఎందుకంటే ఎస్డిలో ఎవరు ఎంటర్ అవ్వదు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రం 50 నెంబర్స్ మించి ఇచ్చుకోవద్దండి ఇంటర్వల్. ఎందుకంటే మీకు అందరూ కూడా 1 to 1 lakh మెయింటైన్ చేస్తారు అనుకోండి, ఒక 20 మంది చేస్తే ఓవర్లాప్ అండి, తర్వాత ఛాన్స్ ఉండదు. అందుకే రియల్ టైమ్ లో క్లయింట్ ఎంత ఇస్తాను తీసుకుంటారు ఇంటర్వల్, 1 to 20,000, 1 to 30,000, 1 to 50,000 whatever. కానీ ఇక్కడ మాత్రం 50 నెంబర్స్ తీసుకోండి. సో ఫైన్. ఇక్కడ నెక్స్ట్ వచ్చి చూడండి, ఇక్కడ నెంబర్స్ 1 to, ఇక్కడ చూసారా ఇలా రాంగ్ తీసుకున్నారు. దీన్ని మార్చాలి, ఎందుకంటే ఇది ఫ్రెష్ సర్వర్ కదండి. ఇప్పుడు అవైలబిలిటీ మీకు నేను ఏం చేస్తున్నానంటే 1 to 100 ఇస్తున్నాను, 1000కే 1 to 150 ఇస్తున్నానండి. దీని ముందు ఫస్ట్ సెటప్ చేయాలండి. ఇక్కడ చూడండి, సెకండ్ వన్ సేవ్ చేసేస్తున్నానండి. ఫైన్. ఇది తీసేస్తున్నాను, ఇది డిలీట్ చేసేస్తున్నాను. మీరు ఎవరు కూడా మీరు ఏం చేయొద్దండి, ఓకేనండి. ఫైన్. ఈ సర్వర్ లో ఎవరైనా చేసారా ప్రాక్టీస్? నథింగ్ ఎల్స్. సో తీసేస్తున్నాను. ఇది ప్రాక్టీస్, ఇది చేసేది ఎవరో దానికి ఇది ఎన్ఆర్ నెంబర్ జనరేట్ అయిందంటే డిలీట్ చేయడం. ఫైన్. ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్ రేంజెస్ కావాలి సార్? 2 సార్. 2. ఎందుకండి? 2 BB categories. బిజినెస్ పార్ట్నర్ రోల్స్ కేటగిరీస్, ఇంకా కేటగిరీస్ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? బిజినెస్ పార్ట్నర్ రోల్స్ చేసినప్పుడు బిజినెస్ పార్ట్నర్ కేటగిరీ ఇన్సర్ట్ అయిపోయింది లోపల. కేటగిరీని మర్చిపోవాలి. ఇంకా మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? బిజినెస్ పార్ట్నర్ రోల్స్. ఎందుకంటే వెన్ యూ క్రియేట్ ద కస్టమర్ మాస్టర్, వెన్ యూ క్రియేట్ ద కస్టమర్ ఇస్ బిజినెస్ పార్ట్నర్ రోల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైన్. ఇంకోనండి, ఇక్కడ 2 నెంబర్స్ చేస్తున్నానండి, 0 to 02. సో 150 కదండి. ఇప్పుడు నెంబర్ ఇంటర్వల్ ఎంత ఇస్తున్నానండి? 151 to 200. మీరు కూడా 50 నెంబర్స్ మించించబడుతుంది. ఎందుకంటే కన్ఫిగరేషన్ అంతా అయిపోయి టెస్టింగ్ తర్వాత మ్యాక్స్ టు మ్యాక్స్ చేసుకుంటే 5-10 కస్టమర్స్ మించి చేసుకుంటారు టోటల్ గా. ఈ సర్వర్ మీరు యూజ్ చేసుకుంటే ఆఫ్టర్ ద ట్రైన్, చేసుకోకపోతే మాక్సిమం 10 మెంబర్స్, 5 నెంబర్స్ కూడా యూజ్ చేసుకోవాలి. సో ఫైన్. నౌ సెకండ్ వన్, థర్డ్ నెంబర్ 03. సో ఇక్కడ 200 కదండి, 201. మీకు ఇట్లా అందరూ చాలా మంది మెయింటైన్ చేసాక మీకు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకోండి ఇంటర్వల్, ఇంకోండి చూడండి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ ఇంటర్వల్ మొత్తం కనపడుతుంది. సో మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంటర్వల్. సో సేవ్ చేస్తాను సార్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ 01 ఏంటి, 201 1 to 150. ఓకే ఫైన్. 151 to 200, 201 to 255. So specify an interval number range. Is status interval 01. Okay, fine. సో ఇప్పుడు
మీకు దీని సీక్వెన్స్ మీరు 50 నెంబర్స్ నుంచి మెయింటైన్ చేయొద్దండి, అయితే ఓవర్లాప్ అయిపోద్ది. ఒక 15 days 1 month అలా సర్వర్ అంతా మొత్తం ఫుల్ అయిపోతుంది. ఎవరైనా సరే 15 రోజులు రియల్ టైంలో ఎంత ఎలా తీసుకుంటారని ఏం తీసుకుంటారు రియల్ టైంలో? Depends on client requirement. ఎస్, బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. నెంబర్ రేంజెస్ ఎన్ని రకాలు చెప్పండి సార్, ఇంటర్వ్యూలు అడుగుతారు సార్. Two internal and external number ranges. ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ అంటే ఏంటండి? System would be assigning the number based on an interval assigned by given by us. కాదండి. జితేందర్, పర్నిష్, Internal system automatically picks the ఎస్ number. అదే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఏది పెద్ద చెప్పే ఉందండి. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ అంటే That we pick Manually? on group. మాన్యువల్లీ. ఎస్, అబ్సల్యూట్లీ. ఎవరండి అది? జితేందర్, సార్ మాన్యువల్లీ కరెక్ట్. ఎస్ సార్ యూజర్ ఏ నెంబర్ కావాలంటే మాన్యువల్లీ ఎంటర్ చేసుకుంటారు. కానీ బెస్ట్ ప్రాక్టీస్ 98%, 95 కూడా కాదు. ఏం వాడతారు సార్? ఇంటర్నల్ నెంబర్. ఎందుకు వాడతారు సార్? బెటర్ రిపోర్టింగ్. ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ 1 to 100 మెయింటైన్ చేశాను. ఇప్పుడు నెంబర్ రేంజెస్ అంటే ఏంటి, అర్థం ఏంటి సార్? అసలు ఏమవుతుంది కాన్సెప్ట్ రవికిరణ్? ఇక్కడ నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేస్తుంది, ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది పర్నిష్? BP role, the moment we assign number ranges to BP roles, customer would become business partner in S/4HANA system. కాదండి. What is Go the live, ప్రాజెక్ట్ గో లైవ్కి వెళ్ళిన తర్వాత మెంబర్స్ ఇంకా యాడ్ అవుతే అప్పుడు యూజ్ అవుతుంది. ప్రాజెక్ట్ గోలేవ్కి వెళ్ళాక యూజర్ మాస్టర్ డేటాస్ మాన్యువల్లీ చేసుకున్నప్పుడు ఇక్కడ నెంబర్ మెయింటైన్ చేసింది అనమాట, అక్కడ నెంబర్ జనరేట్. ఎస్ సార్. అది ఆన్సర్ అండి. మనం థియరిటికల్ డాక్యుమెంట్ చదివేటప్పుడు మగప్ చేయొద్దండి, బీ ప్రాక్టికల్ గా చేసుకోండి. ఎందుకంటే లైవ్ లో ఇంటర్వ్యూకి వచ్చి అలా అడగరండి, కంప్లీట్ ప్రాక్టికల్ గా అడుగుతారు. జస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వే ఆఫ్ అప్రోచ్ ప్రిపేర్ అవ్వడం, జాగ్రత్తగా ప్రాక్టికల్ గా ప్రిపేర్ అవ్వాలి. రికార్డింగ్ అందుకే వినమంటున్నాం. థియరిటికల్ చదివితే కాదు, మన స్టూడెంట్స్ కాదండి, వేరే ఎస్ఎపి ప్రొఫెషనల్ గైస్. అక్కడ 10+ ప్రొఫైల్ ఉంటారు, ఇంటర్వ్యూ చేసి వాళ్ళు రెడీగా ఉంటారు మన కోసం. మనం ఎంక్వైరీ కాల్ వస్తుంది వాళ్ళకి, ఎస్ఐపి ఎస్డి గురించి ఐడియా లేదు. ప్యాకేజ్ ఎంత ఉందో అని అడుగుతారు ఫస్ట్ ఎంక్వైరీ కాల్లో. 15 లక్షలు ఉంటుందని 15 లక్షలు అంటే ఏంటండి? ఒక బ్యాంక్ ఎంప్లాయీ, బ్యాంక్ మేనేజర్ ఏజ్ ఆఫ్ 50 years లో కూడా 1 lakh శాలరీ ఉండదు. ఇక్కడ 25 సంవత్సరాల కుర్రోడికి 1 lakh ఎందుకు ఇస్తారండి? ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. అందుకే మనం కంపల్సరీ ప్రతి కాన్సెప్చువల్ గా ప్రాక్టికల్ గా నేర్చుకోండి. డాక్యుమెంట్ కూడా థియరిటికల్ గా ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అందుకే ఏది పడితే చదవద్దు డాక్యుమెంట్స్, నో యూజ్, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక 2 ఇంటర్వ్యూలు పోయినంటే ఇంకంతే, టెన్షన్ స్టార్ట్ అవుద్ది. అందుకు ప్రాక్టికల్ గా నేను చెప్తున్నప్పుడు క్లాస్ ప్రాక్టికల్ గా వినండి. ఇక్కడ అంతా కంప్లీట్ ప్రాక్టికల్ సినారియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది చాలా అడ్వాంటేజ్. మీకు ఇంటర్వ్యూ త్రూ అయ్యే జాబ్ మీరు చేసుకున్నాను ట్రైనింగ్ యొక్క వాల్యూ ఏంటంటే అక్కడ మీకు కనపడుతుంది. ప్రాక్టికల్ గా ప్రిపేర్ అవ్వండి, థియరిటికల్ కూడా చదవద్దు, మగప్ చేయొద్దు. మగప్ చేస్తే ఉపయోగం ఉండదు. ఫైన్. సో 2 నెంబర్స్ మెయింటైన్ చేశాను. ఇప్పుడు బెటర్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఎందుకు చెప్పానంటేనండి, ఇప్పుడు 1 to 100 ఉంది. సీక్వెన్స్ అంటే ఏంటంటే ఇంటర్నల్ నెంబర్ రేంజ్ 1, కస్టమర్ మాన్యువల్లీ చేశాడు 1, 2. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, బీడీసీ అప్లోడ్ చేశారు. ఒక 10,000 మంది కస్టమర్లు ఉన్నారు, అన్ని వచ్చేసాయి, డెవలప్మెంట్ వచ్చేసాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రోజు కంపెనీలోకి 2 కస్టమర్లు వచ్చారు, సామ్సంగ్ టీవీ కంపెనీ. 2 కస్టమర్లు క్రియేట్ చేయాలి. ఎక్కడ చేస్తారు? మాన్యువల్లీ బీపీలో చేస్తారు. చేస్తున్నప్పుడు ఏ నెంబర్ జనరేట్ అవుతుంది? ఇక్కడ మెయింటైన్ చేసిన నెంబర్ రేంజెస్ జనరేట్. అర్థమైందండి? ఏమన్నా అర్థమైందా? అసైన్ నెంబర్ రేంజెస్ టు బీపీ రోల్స్. గో టు న్యూ ఎంట్రీస్. మన బీపీ రోల్స్ ఏంటండి? బ్లూ ప్రింట్ ఓపెన్ చేయండి. బ్లూ ప్రింట్ లో మనకు బీపీ రోల్స్ ఉంటాయి కదా, SXX SYY, కరెక్ట్? SXX SYY. సో కస్టమర్ లోకల్ బీపీ రోల్. షార్ట్ కట్ రాసుకోండి ఫస్ట్. ఇప్పుడు కూడా కస్టమర్ ఫారెన్ బీపీ రోల్. ఇక్కడ క్లియర్ గా రాసుకోవచ్చు కావాల్సి ఉంటే. సామ్సంగ్ కస్టమర్ లోకల్ బీపీ రోల్, సామ్సంగ్ ఫారెన్ కస్టమర్ బీపీ రోల్. నెంబర్ రేంజెస్ ఏం చేస్తాం సార్ ఇక్కడ? ఇది చేసాం కదండి. సెకండ్, థర్డ్, సెకండ్ అండి. సేవ్ చేస్తాం. ఎస్ఐ నెంబర్ రేంజెస్ టు బీపీ రోల్స్. డిస్క్రిప్షన్ యాజ్ విష్ ఎట్లా అని రాసుకోవచ్చు. ఎస్ఐ
నెంబర్ రేంజెస్ టు బీపీ రోల్స్. సో సేవ్ చేస్తున్నాను. ఇన్ కేసు మీరు కన్ఫిగరేషన్ చేశారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేశారు, డిస్క్రిప్షన్ రాంగ్ మెయింటైన్ చేశారు. అవుట్ ఆఫ్ మెనీ ఫ్యూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ఉన్నాయి, లేదా మెనీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఫ్యూ ఆల్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ లో డిస్క్రిప్షన్ ఒక 10 పాయింట్స్ రాంగ్ ఉంది. అప్పుడు ఏం చేస్తారు సార్? డిస్క్రిప్షన్ మార్చుకోవాలంటే ఏం చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్ ఐడెంటిఫై చేస్తాడు అన్ని. ఆ డిస్క్రిప్షన్ రాంగ్ ఉంది, 20 నెంబరు 50 నెంబర్ డిస్క్రిప్షన్ రాంగ్ ఉంది. ఎలా? అప్పుడు మీకు రెడ్ మార్క్ పెట్టి మీకు రిటర్న్ చేస్తాడు ఎక్సెల్ షీట్. అప్పుడు మీరు ఏం చేయాలండి? ఎక్సెల్ షీట్ లో మార్చితే సరిపోద్దా సార్? నో సార్. ఏం చేయాలి? ఇక్కడ ఎడిట్ ఆర్ మోడిఫై. ఇంకోనండి, ఎడిట్ మోడిఫై చూడండి, నేను చూపెడతాను. ఇంకోనండి, ఇది ఇలాగే ఉంచుతున్నాను స్క్రీన్. ఇంకొక స్క్రీన్ లోకి వెళ్తాను. న్యూ విండో ఓపెన్ చేయాలండి. ఎక్కడికి వెళ్ళాలి సార్? SC10 లోకి వెళ్ళాలి. ఫైన్. ఇక్కడ నా యూజర్ ఐడి డిస్ప్లేలోకి వెళ్తాను. ఇప్పుడు నేను చూడండి, SIN నెంబర్ రేంజెస్ టు బీపీ రోల్స్ అని ఉంది. ఇంకోనండి, ఇది సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేయాలి. ఈ స్క్రీన్ వస్తుంది. తర్వాత ఇంకోనండి, చేంజ్ లోకి వెళ్ళాలి. చేంజ్ లోకి వెళ్ళాలి. తర్వాత ప్రాపర్టీస్ లోకి వెళ్ళాలి. చేంజ్ లోకి వెళ్ళాక ప్రాపర్టీస్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, SIN నెంబర్ రేంజెస్ టు బీపీ రోల్స్. సపోజ్ జస్ట్ క్యాజువల్లీ మారుస్తున్నాను, నేను శాంసంగ్ ఇస్తాను, సేవ్ చేస్తాను, బ్యాక్ వస్తున్నాను. మారిందండి? అర్థమైందండి? ఎస్ సార్. మార్చాలి, అర్థమైంది కదా? ఫైన్. అలా ఫాలో అవ్వండి. కంపల్సరీ రియల్ టైమ్ లో 100% 10-15 డిస్క్రిప్షన్స్ రాంగ్ రాస్తారు. దాన్ని మాడిఫై చేసుకోవడం లాస్ట్ లో బేసిస్ వాళ్ళు నోటిఫై చేసి పంపిస్తారు మీకు. ఫైన్. బిజినెస్ పార్ట్నర్ రోల్స్ అండ్ కేటగిరీ చేశాను. బిజినెస్ పార్ట్నర్ నెంబర్ రేంజెస్ చేశాను. అండ్ SIN నెంబర్ రేంజెస్ అసైన్ చేశాను. నెక్స్ట్ ఏంటండి? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇంటిగ్రేట్ చేయాలి కదా. బిజినెస్ పార్ట్నర్ కేటగిరీస్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? JVS, జితేందర్, పర్నిష్, రవికిరణ్. రోల్స్ BP రోల్, BP రోల్ వెళ్ళిపోయింది కదా. అంటే ఏంటి? ఇక్కడ కేటగిరీస్ తో పని లేదు, రోల్సే ఉన్నాయి. ఫైన్. మరి ఇప్పుడు బీపీ రోల్స్ ని ఎవరిని కలపాలి? కస్టమర్ గ్రూప్స్ ని. రెండు ఏం చేయాలి సార్? ఇంటిగ్రేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందండి? యువర్ కస్టమర్ ఇస్ బిజినెస్. ఫైన్. పాత్ జాగ్రత్తగా చూడండి, చాలా బిగ్ పాత్ ఉంటది. నేను 2 సార్లు చూపెడతాను. పాత్ చూడండి. క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, మాస్టర్ డేటా సింక్రనైజేషన్ and customer vendor integration, and fourth one business partner settings, fifth one settings for customer integration, then tarvata field assignment for customer integration and assignment keys, define number assignment direction given to customer. malli chubadi cross application components, master data synchronization, customer vendor integration, business partner settings for customer integration, field assignment customer integration, assignment keys, define number assignment direction BP to customer. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ రోల్స్ ని కస్టమర్ గ్రూప్స్ ని కలిపితేనే యువర్ కస్టమర్ ఇస్ బిజినెస్ పార్ట్నర్. గో టు న్యూ ఎంట్రీస్. ఫైన్. గో టు న్యూ ఎంట్రీస్. ఎందుకంటే కొత్త సర్వర్ కదా, ఎన్ని రిమూవ్ చేసుకుంటాం కదా, ఎన్ని యాక్టివేట్ చేసేసారు. ఫైన్. ఇప్పుడు మన బిజినెస్ పార్ట్నర్ ఏంటంటే మనది ఏంటి సార్? SXX. తర్వాత SYY. తర్వాత అకౌంట్ గ్రూప్ ఏంటండి? ఏంటి సార్? SF, సామ్సంగ్ లోకల్ SL, SF. కరెక్ట్? ఎంటర్ చేస్తాం. ఇక్కడ చూడండి, సేమ్ నెంబర్ రేంజెస్ ఎన్ని అవసరం లేదు, ఆప్షనల్స్ సేవ్ చేస్తున్నాం. ఇక్కడ ఏదో వచ్చింది చూడండి. ఇక్కడ నెంబర్ రేంజెస్ ఫర్ గ్రూపింగ్ CPDA అండ్ అకౌంట్ గ్రూప్ CPD ఆర్ డిఫరెంట్. ఫైన్. ఇదే ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ స్టాండర్డ్స్ అన్ని
స్టోరీ మనకు అవసరం. కొత్త సర్వర్ కాబట్టి అంతే తప్ప మీకు రాదు ఇది. ఫైన్, మీరు క్లీనప్ చేశానండి. సో మీకు ఇష్యూ ఉండదు. ఇప్పుడు మనం చేసుకోండి యాజ్ యూజువల్. సో ఫైన్, గో టు న్యూ ఎంట్రీస్. మన గ్రూప్ ఏంటండి? SXX SY అండ్ SL SL, కరెక్ట్? ఫైన్, రైట్, సేమ్. అర్థమైంది? అంటే ఇప్పుడు నెక్స్ట్ నుంచి మీకు ఇష్యూ రాదు. ఇది assign BP roles to customer groups. ఫైన్, సేవ్ చేస్తాను. Control C here, Control V here, Control C here, Control V here. Define BP roles, member ranges, customer business partner, BP roles, assign number ranges to BP roles. Fine. Fine. Save చేస్తాం, ఎంటర్ చేస్తాం ఒకసారి. assign number ranges. Fine. ఏమన్నా అర్థమైందండి సార్? యాక్చువల్ షీట్ కరెక్ట్. సో ఫైన్, ఇది బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్ అండి. ఏమన్నా అర్థమైందా? ట్రాన్సాక్షన్ కోడ్స్. సో నాకు మొత్తం క్లియర్ తెలుసండి, మొత్తం మూవీ అంతా. ఈసీసీ టు హనా, నో చేంజ్. అంటే హనాలో మీరు ఈసీసీలో చేయట్లేదు, హనాలోనే చేసుకుంటున్నారు. మీకు ఈసీసీ సపోర్ట్ లో జాబ్ వచ్చింది. సో జాబ్ వచ్చినప్పుడు మీకు ఈసీసీ కన్నా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? నో చేంజ్, నో చేంజ్, నో చేంజ్, నో చేంజ్. ఇది మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. నో చేంజ్, నో చేంజ్, నో చేంజ్, నో చేంజ్, నో చేంజ్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ అసైన్మెంట్ లో చేంజెస్ ఏమీ లేవు. ఫైన్. అప్పుడప్పుడు నేను మెయింటైన్ చేస్తూ ఉంటానండి, రోజుది కాదు. మనకి తన టైం సేవ్ అవ్వాలి. అప్పుడప్పుడు చూస్తాను నేను ఇది. ఫైన్. అండ్ నో చేంజ్. ఫైన్. బిజినెస్ పార్ట్నర్, డిఫైన్ కస్టమర్ గ్రూప్స్, సేమ్, నో చేంజ్. ఇక్కడ కూడా చేంజ్ ఏమవ్వలేదు. సేమ్ ఈసీసీ అనాలో ఒకేలా ఉంటది. ఇక్కడ కూడా నో చేంజ్, సేమ్ ఉంటది.
we need to do అసైన్మెంట్ ఇక్కడ కూడా నోట్ చేయండి. బిజినెస్ పార్ట్నర్ ఏంటండి చెప్పండి సార్. బిజినెస్ పార్ట్నర్ ఎక్కడ ఉంటుందండి? బీపీ. ఎట్లుంటుంది సార్? ఓన్లీ హనాలో ఈసీసీలో ఉండదు ఇది అంతేనండి. ఓన్లీ హనాలో నో టీ కోడ్స్. బీపీ టీ కోడ్స్ లేవు. సేమ్ బుఫా ఆబ్జెక్ట్ లెవెల్లో సేవ్ అవుతుందండి. ఫైన్, సేవ్ చేస్తాను. దిస్ ఈస్ ద సినారియో. ఇలా ఎక్సెల్ షీట్ ఇది ఇంప్లిమెంటేషన్ ఉపయోగపడుతుంది, రోల్ అవుట్ ఉపయోగపడుతుంది, ఈ టీ కోడ్స్ సపోర్ట్ ఉపయోగపడుతుంది. ఇది డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఫైన్, మన సర్వర్ ఎక్కడ ఉందండి? సర్వర్ ఉంది. టీ కోడ్స్ కావాలంటే ఏంటండి? ఎలా టీ కోడ్స్ చెప్పండి సార్. టీ కోడ్స్ ఎలా వస్తాయి? ఎస్పిఆర్ఓలో సిస్టమ్, ఐఎంజీలో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ ఎలా వస్తుంది సార్? ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్టెన్స్ కి ఐఎంజీ యాక్టివిటీ. ఇది మీకు విండోస్ వాళ్ళకి అయితే ఎవరికైనా మ్యాక్ బుక్ ఉన్న వాళ్ళైతే ఇది యాక్టివేట్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసి ఈ ఫిల్టరింగ్ యాక్టివేట్ చేసుకోవాలండి. యాక్టివేట్ చేసుకుంటేనే అప్పుడు ఇది మ్యాక్ బుక్ కాబట్టి మ్యాక్ బుక్ లో మీకు టీ కోడ్స్ నేను చూపెట్టాలంటే ఇప్పుడు ఇంకోటి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో, డెఫినేషన్ లో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో. సో ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ టీ కోడ్ ఏంటండి? OVX5 అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టీ కోడ్ ఓవి ఏంటండి? ఇది OVXI. టీ కోడ్ వల్ల ఉపయోగం ఏంటండి? డైరెక్ట్ మనం ఆ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు ఎక్కడ ఎక్కువ ఉపయోగపడుతుంది? ఏ ప్రాజెక్ట్ లో ఉపయోగపడుతుంది అండి? సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్. ప్రాజెక్ట్ OVX1 అండి. ఇది OVXI. ఇది 1 కరెక్ట్. OVX1 సపోర్టర్ మెయింటెనెన్స్ లో డైరెక్ట్ టీ కోడ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఈసీసీ టీ కోడ్ డైరెక్ట్ ఎస్పీఆర్ అయితే ఎలా ఎంటర్ చేస్తారు? /n. స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఎస్పీఆర్ఓలో /n అంటే స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు కరెక్ట్. అది ఈజీ యాక్సెస్ అయితే కనుక డైరెక్ట్ టీ కోడ్. ఓకేనండి. OVX4 ఫైన్. ఇదండి. తర్వాత చూడండి లాస్ట్ 4 digits 90% కి టీ కోడ్స్ ఉంటాయి, 10% SAP లో టీ కోడ్స్ ఉండవు. నాట్ ఓన్లీ యువర్ మాడ్యూల్, ఆల్ ద మాడ్యూల్స్. దట్ ఈస్ ప్రొవిజన్. 10 digits వాడాలి, దట్ ఈస్ ప్రొవిజన్. ఎక్స్ అండ్ వై P&L అకౌంట్ ప్రొవిజన్. జెడ్ రిపోర్ట్స్ జెడ్ యూజ్ చేయాలి, దట్ ఈస్ ప్రొవిజన్. GL అంటే అకౌంట్ లెంగ్త్, అకౌంటింగ్ ఇంటర్వల్ 10 digits ఉండాలి, దట్ ఈస్ ప్రొవిజన్. అండ్ నేమింగ్ కన్వెన్షన్ ఏ ప్రాజెక్ట్ అయినా ఏ నేమ్స్ తీసుకోవాలన్నా ఆల్ఫాబెటికల్ న్యూమరికల్ తీసుకోవాలి. క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి? 4 characters ఉండాలి. కంపెనీ కోడ్స్ ఏదైనా 4 characters ఉండాలి. either 2 or 3 or 4. దిస్ ఇస్ ఫిక్స్డ్ SAP లో. ఎందుకంటే SAP లో ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది, బెస్ట్ ప్రాక్టీస్ ఉంటుంది. SAP ఏజీ జర్మన్ వాళ్ళది, అందరూ అలా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే టోటలీ SAP ఇస్ ద లీగల్ లైసెన్స్డ్ ఆథరైజ్డ్ SAP సాఫ్ట్వేర్ అండి. వాళ్ళు ఒక ప్రొవిజన్ ఒక ప్రొసీజర్ ప్రవేశపెట్టారు. అందుకే ప్రాజెక్ట్స్ అన్ని ఇలాగే చేయాలి 5 stages. సో అది బేస్ చేసుకుని నా ట్రైనింగ్ 5 stages ఈచ్ స్టేజ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్ గా చాలా మంది సపోర్ట్ లో జాయిన్ అవుతారు. సపోర్ట్ వస్తే జాబ్ వచ్చినట్టే కాదండి. సపోర్ట్ ఈస్ కంప్లీట్లీ బ్లైండ్. ఎందుకంటే 100% సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది సపోర్ట్ వచ్చిన వాళ్ళకి. సపోర్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదని, నాలెడ్జ్ లేదని నేను అంటలేదు. 100% ఇన్ అండ్ అవుట్ తెలియదు. కారణం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది. క్లయింట్ ఇంటరాక్షన్ ఉంటుంది, మెయిల్ కమ్యూనికేషన్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం వస్తుంది. క్లయింట్ ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర వాళ్ళకి తెలుగు వాళ్ళకి క్లయింట్ ఇంటరాక్షన్ చాలా భయం ఉంది. ఫెయిల్యూర్ అక్కడే ఫెయిల్యూర్ అవుతారు, ఎందుకంటే మాట్లాడతాం భయం. సబ్మిట్ వస్తుంది మాట్లాడలేదు క్లయింట్ తో, కానీ రియల్ టైంలో మీరు ఒక్కలే ఉంటారు. మాడ్యూల్లో 2 ఉంటారని ఎక్స్పెక్ట్ చేయదు. నోవేడేస్ అంతా బడ్జెటింగ్ సిస్టమ్ అండి. ప్రాజెక్ట్ ని తక్కువలో ఎగ్జిక్యూట్ చేయాలి.
అందుకు కంపెనీ ఒక మాడ్యూల్ ఒక కన్సల్టెంట్. పెద్ద ప్రాజెక్టులు అయితే ఛాన్సెస్ టు అది మనం ఫిక్స్ క్లయింట్ కంపెనీ ఫిక్స్ చేసుకుంటారు. అందుకేంటంటే ఇంప్లిమెంటేషన్ సాలిడ్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అయినా హ్యాండిల్ చేయగలరు, రోల్అవుట్ చేయగలరు, మైగ్రేట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. సో సపోర్ట్ టికెట్ వస్తుంది, నెక్ మీదకి వస్తుందండి. ఒకసారి ఒక ఇష్యూ పెండింగ్ ఉందనుకోండి, 20 ఇష్యూలు వచ్చినాయి ఈ నెల, ఓ 2 ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి అనుకోండి, హైలైట్ అయిపోతుంది మీ నేమ్. అదే ఇంప్లిమెంటేషన్ అనుకోండి, నేర్చుకుని చేయొచ్చండి. సపోర్ట్ కి ఇంప్లిమెంటేషన్ అదే డిఫరెంట్. అందుకే ఫస్ట్ ప్రాజెక్ట్ మీకు సపోర్ట్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ రోల్అవుట్ లో జాబ్ వచ్చింది అనుకోండి, చాలా ఈజీ అండి. మీరు నేర్చుకుని కూడా జాబ్ చేయొచ్చండి. అలా సపోర్ట్ చేయలేం. ఇష్యూ వస్తే 4 hours, 6 hours, 10 hours పర్ డే. 4 hours, 6 hours, 8 hours. మీకు 10+ ప్రొఫైల్ 4 hours లో సాల్వ్ చేయాలి. అదే 5+ ప్రొఫైల్ 6 hours ఉంటుంది. అలాగే 10+ ప్రొఫైల్ మ్యాక్స్ టు మ్యాక్స్ 2 hours ఛాన్స్ ఉంటుంది. 5+ ప్రొఫైల్ 4 hours, 6 hours ఇస్తారు. అంతకు మించి ఎవరైనా సపోర్ట్ టికెట్ కి లేకపోతే క్లయింట్ హైలైట్ చేసేస్తారు సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ పెట్టి. అలాగే 1+, 2+ 1 డే టైం ఇస్తారు. అది చాలా రేర్ కేసెస్. 1+, 2+ అనేది తీసుకోవట్లేదు. ఏ క్లయింట్ ఎవరిని ఎంటర్టైన్ చేయట్లేదు. దట్ ఈస్ టోటలీ కమర్షియల్ మార్కెట్ అయిపోయింది. వేల కోట్ల ప్రాజెక్టులు లోపల తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేయడమే ఉండదు. ఇన్ అండ్ అవుట్ బిజినెస్ కంప్లీట్లీ నాలెడ్జ్ ఓరియంటెడ్. అందుకే నాలెడ్జ్ తెచ్చుకోండి, సబ్జెక్ట్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. నేను ఎవరికైనా అదే చెప్తానండి. నిన్న కూడా ఒక జాబ్ వచ్చిందండి కాగ్నిజెంట్ లో, MMO 14 లక్షల ప్యాకేజ్ అండి. అతనికి వెరీ గుడ్ నాలెడ్జ్ ఉంది. టెక్నికల్ ఇన్ ద సెన్స్ అడ్మినిస్ట్రేటివ్, ఇన్వెంటరీ, ప్రొక్యూర్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఫార్మాస్యూటికల్ లో చేశాడు. అతనికి అదే ఎక్స్పీరియన్స్ పెట్టేసుకుని 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 14 lakhs ప్యాకేజ్ కాగ్నిజెంట్ లో వచ్చిందండి. అలా ఎవ్రీ 10 days 15 days ఎవరి వాళ్ళకి వస్తూనే ఉంటుందండి. నేను ఇక్కడ యూట్యూబ్ లో జాబ్ వచ్చినట్టు నేను వీడియో పెట్టినట్టు అవసరం లేదు. మీకు సబ్జెక్ట్ నేర్చుకుని జాబ్ తెచ్చుకోండి అంతే. రెజ్యూమ్ ఈ ఫ్రైడే రెజ్యూమ్ చెప్తున్నానండి. ఈ ఫ్రైడే రెజ్యూమ్ చెప్పిన కానీ 1 month లో రెజ్యూమ్ రెడీ చేసుకోండి. ఏంటి 1 month రెజ్యూమ్ అనుకోవచ్చు మీరు, కానీ 1 month పడుతుంది. రెజ్యూమ్ 5 పేజీలు ఉండాలి, 4 ప్రాజెక్టులు ఉండాలి, ఇంప్లిమెంటేషన్ ఉండాలి, రోల్అవుట్ ఉండాలి, 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉండాలి. ఫ్రైడే మొత్తం చెప్తాను రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, అండ్ రెజ్యూమ్ లో మీకు గ్యాప్ ఎంత ఉంటే ఎలా చేసుకోవాలి. ప్లస్ ఫేస్బుక్ లో ఒక ఐడి క్రియేట్ చేసుకుని యాడ్ అయ్యి అక్కడ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ కావాల్సిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే రిక్వైర్మెంట్స్ పడతా ఉంటాయి ఫేస్బుక్ లో, అది ఎలా చేయాలో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ ట్రస్ట్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. ఎవరికి మనీ ఇచ్చినా పోతుంది, జాగ్రత్త అండి. బ్యాక్ డోర్, ప్రాక్సీలు, పర్మనెంట్ జాబ్ గ్యారంటీ ఏది గ్యారంటీ కదండి. మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్ గ్యారంటీ. 5 లక్షలు ఆడి చేతిలో పెడతారు, పట్టుకెళ్ళి పాపం గోల్డ్ తాకట్టు పెట్టి. పేరెంట్స్ ఏమిటో చాలా మంది తెలియదండి. మనం కోస్తా జిల్లా వాళ్ళకి, విజయవాడ, గుంటూరు వీళ్ళ ఎవరికి తెలియదు. పేరెంట్స్ ఏంటంటే పాపం జాబ్ వస్తే 55 years మనకు జాబ్ ఉంటుంది అనుకుంటారు. 5 days కూడా జాబ్ ఉండదండి, అది పెర్ఫార్మెన్స్ లేకపోతే. అందుకే ఎవరిని కూడా నమ్మొద్దండి. నేను ఎగ్నిస్ట్ కాదు, బట్ అయితే స్టూడెంట్స్ మోసపోద్దని చెప్తున్నానండి. ఫేస్బుక్ లో ప్రాక్సీలు చేసి ఇది పర్మనెంట్ జాబ్ 2 సంవత్సరాలు గ్యారెంటీ ఉంటుంది మీకంటే ఏది గ్యారెంటీ. అదొక బిజినెస్. మేము జాబ్ తెచ్చుకున్నప్పుడు, మేము జాబ్ చేస్తున్నప్పుడు ఈ ప్రాక్సీలు బెంగళూరు లేవండి. ఇది కరోనా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. HR, ప్రాజెక్ట్ మేనేజర్, కన్సల్టెంట్ డీల్ అండి ఇదంతా. కన్సల్టెంట్ కి 1,00,000, ప్రాజెక్ట్ మేనేజర్ 2 లక్షలు, HR కి 1,00,000. మీ డబ్బులు పంచుకుంటారు. లోపలికి వెళ్ళాక మీరు పెర్ఫార్మెన్స్ అనుకోండి, ఎవరికి సంబంధం లేదు. మీ కన్సల్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేయండి. దిస్ ఇస్ వెరీ కేర్ఫుల్ అండి మార్కెట్. ఎవరికి మనీ వద్దు, అందరితోనే ఫోన్ లో మాట్లాడాలి, అంతే. నవ్వుతో మాట్లాడాలి. ఓకే, వీళ్ళు డిస్కస్ లెటర్ అని చెప్పి తప్పించుకోవాలి. అందరితో మాట్లాడాలి. ఇప్పుడు నుంచి మార్కెట్ రీసెర్చ్ చేయడం మొదలెట్టండి. ఈ ఫ్రైడే నుంచి నేను ఏం చేయాలి, ఎలా చేయాలి మొత్తం చెప్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను, నేను క్లయింట్స్ ఇస్తాను, అవి పెట్టుకోండి. సో రెజ్యూమ్ ప్రిపేర్ చేశాక ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ గురించి చెప్తాను, అది ప్రిపేర్ చేసుకోండి. ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను, టెక్నిక్స్ ఉంటాయి, అన్ని చెప్తాను. ఈ 2.5 months లాస్ట్ లో ఒక 3 or 4 మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాను. ఫ్రైడే క్లాస్ 45 minutes తీసుకుని 15 minutes ఇంటర్వ్యూ ప్యానల్లో ఇంటర్వ్యూకి వచ్చేసి 2 years ఇంటర్వ్యూ ప్యానల్లో వర్క్ చేశాను. IBM లో, యాక్సెంచర్ లో, డెలైట్ లో వర్క్ చేశాను. 2 years ఇంటర్వ్యూ ప్యానల్లో. ఇంటర్వ్యూ చేసినందుకు కూడా సెపరేట్ మనీ ఇస్తారు. 10+ ప్రొఫైల్కి వెళ్ళాక 1,500 ఇచ్చేవాళ్ళు. మన అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఈ రోజు ఈ నెల 14 తీసుకున్నాం అనుకోండి, 6,000 క్రెడిట్ అయిపోతుంది. ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కూడా ప్రతి దానికి బిజినెస్ అండి. అంటే 10+ ప్రొఫైల్ ఇచ్చారు, చూస్ చేసుకుని ఇంటర్వ్యూ ప్యానల్ పెడతారు. మీకు రెజ్యూమ్ వచ్చేస్తుంది. అందుకే రెజ్యూమ్ 5 పేజీలు మించి ఉండకూడదు. ఇంటర్వ్యూ చూడండి అసలు. అందుకే 5 పేజీల్లో రెజ్యూమ్ తయారు చేసుకోవాలి. మీ రెజ్యూమ్స్ అన్ని బయటకు తీయండి. నేను ఫ్రైడే రెజ్యూమ్ చెప్తాను. అక్కడి నుంచి నెక్స్ట్ మంత్ 20th రెజ్యూమ్ రెడీ చేసుకోవాలి.
వేరే 1 month పడుతుందా? ఎస్ పడుతుంది. ఒక పేజ్, సెకండ్ పేజ్ 1 week, థర్డ్ పేజ్ 1 week, ఫోర్త్ పేజ్ 1 week, ఫిఫ్త్ పేజ్. సో రెజ్యూమ్ రెడీ చేసుకుంటే మన క్లాసులు 90% అయిపోతాయి. నౌకరీ మానిస్టర్లు పెట్టండి అంతే. ఇండియన్ పీపుల్ అంతా నౌకరీ మానిస్టర్. ఫేస్బుక్ లో ఐడి క్రియేట్ చేసుకుని యాడ్ అవ్వండి. ఫేస్బుక్ లో యాడ్ అయితే అక్కడ కన్సల్టెంట్ ఫోన్ నెంబర్స్, అక్కడ రిక్వైర్మెంట్స్ పడతా ఉంటాయి. పూణే, ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ రిక్వైర్మెంట్స్. ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకోండి. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. మార్కెట్ ని ఎలా చేంజ్ చేయాలో చెప్తున్నాను. దిస్ ఇస్ ఆల్ బాడీ షాపింగ్ అంటారు SAP. సో మార్కెట్ ని చేంజ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. గూగుల్లో SAP S/4HANA రిక్వైర్మెంట్స్ కొట్టండి. అలాగే క్లయింట్స్ ఉంటాయి. క్లయింట్స్ డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లయింట్లు ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. అన్ని మార్కెట్ ని మీరు జాబ్ అప్లై చేసుకుని రెజ్యూమ్ తయారు చేసిన రీసెర్చ్ పెట్టండి. ఎవరితో మాట్లాడినా ఫేస్బుక్ లో ఎంటర్ అవుతుంది ఒక మార్కెట్ అండి. అక్కడ రెజ్యూమ్ అమ్ముతారు 1000 రూపాయలకి, రికార్డింగ్స్ అమ్ముతారు 2000కి, 4000కి, 1000 రూపాయలకి అమ్ముతారు, 5000 అమ్ముతారు, 10,000 అమ్ముతారు. ఏది కొనొద్దండి. నేను అన్ని ఇస్తున్నాను మీకు. మీరు ఏది ఇన్వెస్ట్ చేయండి. మీకు ఆఫర్ లెటర్ వచ్చిందాక 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వకూడదు. మీకు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ కావాలి, కన్సల్టెంట్ దొరుకుతాడు ఫేస్బుక్ లో. ఆఫర్ లెటర్ వచ్చేది ఇచ్చుకున్నా మాట్లాడుకోవాలి. ముందు 1000 రూపాయలు ఇచ్చిన పోయినట్టే. 1000 రూపీస్ అంతే మినిమం ఎక్స్పెన్స్ అడుగుతారు కాబట్టి 1000 పే చేయాలి అంతే. ఆఫర్ లెటర్ వచ్చాక మిగతా అమౌంట్. బయట మార్కెట్ లో 20,000 ఉందండి. ఫార్మ్ 16 ఇస్తారు 2 years. బయట మార్కెట్ లో 2 years ఫార్మ్ 16 ఇచ్చి డాక్యుమెంట్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ఇస్తారు. మీ కంపెనీలో ఎస్ఎల్ అది పెట్టేసుకుంటారు. మీ కంపెనీ MNC చేస్తున్నారు, ఎక్సైజ్ పెట్టుకుంటారు. మీరు ఎండ్ యూజర్ గా చేస్తున్నారు, కన్సల్టెంట్ గా పెట్టేసుకుంటారు. మీకు డాక్యుమెంట్స్ లేవు. 2015లో MBA అయింది, బీటెక్ అయింది, 10 సంవత్సరాల గ్యాప్ ఉంది, ఏమీ జాబ్ చేయలేదు, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తారు. జనరల్ ఇదే స్టోరీస్ ఉంటాయి అందరికీ. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసాం, అది చేసాం, ఇది చేసాం, అది చేసాం. ఏది చేసినా పర్వాలేదు. అన్నిటికీ డాక్యుమెంట్స్ రెడీ చేసి ఇప్పుడు నుంచి ఎందుకు చెప్తున్నాను ఈ రోజు ఇప్పుడండి, ఇప్పుడు నుంచి నెక్స్ట్ 1.5 month లో మీరు రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అవుతా, సబ్మిట్ ని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి, కన్సల్టెంట్ ని ఫాలోఅప్ చేయాలి. ఎవరితో మాట్లాడినా 1 రూపీ కూడా పే చేయాలి. పే చేస్తే వెరీ క్లియర్. జాగ్రత్తగా నేను చెప్పినట్టు చేసుకుంటే 100% నాతో ట్రావెల్ స్టార్ట్ అయిన నుంచి 4 months లో జాబ్ కొడతారు. నేను 3 months లో కూడా కొట్టచ్చు. నేను చెప్పినట్టు చేసుకుంటే 3 months లో కొట్టచ్చు. 1 రూపాయి ఇన్వెస్ట్ చేయట్లేదు. అది మీ హార్డ్ వర్క్. సబ్మిట్ మాత్రం 4 months కంటిన్యూస్ గా వర్క్, అట్లీస్ట్ 3 months కంటిన్యూస్ గా రోజు నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ లేసి కానీ 1 hour సబ్మిట్ మీద ఫోకస్ చేయండి. స్ట్రాంగ్ పునాది చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ నెక్స్ట్ 15 years SAP కన్సల్టెంట్ గా మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు. అసలు స్ట్రాంగ్ సబ్జెక్ట్ లేకపోతే ఎప్పుడు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. ఇలా లేకపోతే SAPకి జాబ్ వెళ్ళకూడదు. వేస్ట్. ఎవరు ఏదో ఎక్కిస్తున్నారని, మ్యాచ్ వస్తుందని, పెళ్లి చేసుకోవాలని, ఫ్యామిలీ కమిట్మెంట్స్ అని దానికోసం జాబ్ తెచ్చుకోవద్దు. సబ్మిట్ నేర్చుకోండి. జాబ్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. అర్థమైంది సార్ అందరికీ నేను చెప్పేది? ఏమండి? Got it, sir. క్లియర్ అండి. మార్కెట్ లో మీకు టెంప్ట్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్ లో. అది జాబ్ గ్యారంటీ, పర్మనెంట్, 100% గ్యారంటీ. గ్యారంటీ లైఫ్ కి గ్యారంటీ. కరెక్ట్. దేనికి గ్యారంటీ? దేనికి గ్యారంటీ? రెండిట్లకి గ్యారంటీ. లైఫ్, ఆనెస్టీ, మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్ ఎక్కడికి పోదు, మీ పక్కనే ఉంటుంది. అది తెచ్చుకోవాలంటే సంవత్సరాలు పట్టదు, 3 నెలలు. SAP ఒకసారి జాబ్ లోపలికి వెళ్ళిపోయాక ఫస్ట్ 6 months చేశారు, ఫైన్. ఏది పర్మనెంట్ అనుకోవద్దండి. పర్మనెంట్ ఏది కాదు చేయదు. IT ఫీల్డ్, ఈ నాన్ IT అన్ని జాబ్స్ అలాగే ఉన్నాయి. ఏది పర్మనెంట్ కాదు. మన ఎక్స్పీరియన్స్, మన నాలెడ్జ్ ఫస్ట్ నుంచి అదే చెప్తాను నా స్టూడెంట్స్. లాస్ట్ సో మెనీ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్, నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు US, UK లో ప్రాజెక్ట్ మేనేజర్లుగా వర్క్ చేస్తున్నారు. 2012లో నా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. నా కెరీర్ 2012లో ట్రైనింగ్ స్టార్ట్ అయింది. బిఫోర్ దట్ 11 ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాను. ఆన్ సైట్ లో 4 years ఉన్నాను 9 countries లో. సో నా దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నారు. అందుకేంటంటే మీరు ఏది ఇన్వెస్ట్ చేయదు. ఒక మెంటార్, ఒక గైడెన్స్. యూట్యూబ్ లో తెలుగు వాళ్ళకి ఒక గైడెన్స్. నేను సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయను. ఓన్లీ ట్రైనింగ్ ఛార్జెస్ అంతే. 1 రూపాయి కూడా నేను ఏది తీసుకుని కమిషన్ వ్యాపారాలు అసలు మన దగ్గర ఉండవండి. కన్సల్టెంట్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ఇచ్చి కాల్ చేస్తూ ఉంటారు. మీరు రిఫర్ చేయండి, ఈచ్ పర్సన్కి 5,000 ఇస్తాను. నేను తీసుకోను, నేను రిఫర్ చేయను. నేను సజెషన్ చెప్తాను, పార్ట్ చూపెడతాను. ఆ పార్ట్లో మీరు వెళ్ళిపోయి చేసుకోవడం అంతే. ఎవరిని నమ్మొద్దండి. మనీ ఎవరికి పే చేసినా మళ్ళీ తిరిగి రాదు మార్కెట్. అలా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది కాల్ చేస్తారు, మనం ఏం చేయలేము. అందుకే ఇది ముందర ఎందుకు చెప్తున్నా అంటే SAP ఎంటర్ అయ్యారు కదా, అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఇది చెప్తారు మీకు నైట్ కాల్ చేసి, రిక్వైర్మెంట్ ఉంది IBM లో
4 lakhs చూసుకో, నీకు 2 సంవత్సరాలు గ్యారెంటీ అంటే ఏముండదండి. ఆ 4 lakhs ఇచ్చేకి ఇంకేముండదు, వాటర్లో వేసినట్టే. అర్థమైంది సార్? వెరీ కేర్ఫుల్, ఈ విషయంలో కేర్ఫుల్. ఇది ఫస్ట్ క్లాస్లో నేను కంపల్సరీ చెప్తాను అందరికీ. సో 100% ఇంటర్వ్యూ నేను చెప్పిన సబ్జెక్ట్ మీరు జాబ్ చేసుకున్న 100% ఇంటర్వ్యూ త్రూ అవుతుందండి. సెపరేట్ ఏమో హై అండ్ ఏం కాదండి ఇంటర్వ్యూ. ఎన్ని ఇంటర్వ్యూలైనా పోనే ఉండేది మీకు ఈజీ. ఎన్ని ఇంటర్వ్యూలైనా పోనే ఉండేది. మీ గోల్ వచ్చి ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడం కావాలంతే. దట్స్ ఇట్. అలా జాగ్రత్త చేసుకోండి. సో నౌ ఎంటర్ప్రైజ్ లెక్చరర్. ఒక చిన్న డౌట్, ఇది మన ఐడి కాకుండా వేరే ఐడి వేరే నంబర్ అట్లా పెట్టుకొని ఫస్ట్ ఒక కొన్ని రోజులు అటెండ్ అవ్వచ్చు అంటే మనకి అటెండ్ అవ్వండి, ఎలాగైనా అటెండ్ అవ్వచ్చు సార్. ఎట్లా అయినా అటెండ్ అవ్వచ్చు, తప్పలేదు. ఎవరు ఏం చేయరు మనల్ని. పేర్లు 3 పేర్లు ఉంటాయి, 3 పేర్లలో ఫస్ట్ ఒక పేరు పెట్టుకుని రెజ్యూమ్ అప్లై చేసి ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుని తప్పలేదు. కరెక్ట్, అదే ఏది తప్పు కదా సార్. మనం ఎవరిని మోసం చేయలేదు, ఏది తప్పు లేదు. మనం ఎక్కడ మోసపోకూడదు, గుర్తుంచు. మనం మోసపోవడం అంటే డబ్బులు పోగొట్టుకుంటాం గ్యారెంటీ. మార్కెట్లో రెడీగా ఉంటారు కన్సల్టెంట్లు, అదర్ థర్డ్ పార్టీ గైస్ ఫోన్ పెట్టుకుని మీడియేటర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర రెడీగా ఉంటారు. పాపం నాకు తెలుసు, ఎంతో మంది ఇంటి దగ్గర గోల్డ్ అది తెచ్చి తాకట్టు పెట్టుకుని 4 లక్షలు పోగొట్టుకున్నారు బ్యాక్ డోర్. చాలా డేంజరస్ ఫీల్డ్ అండి. ఎస్ సార్, నేను ఇప్పటికి 5-6 ఇయర్స్ నుంచి ఇది మార్కెట్ స్టార్ట్ అయిందండి. నేను ఎవరికి ఎగ్నెస్ట్ ఏం కాదు, నేను ఎవరిని కూడా డిమోటివేట్ ఏం చేయను. అంటే మీరు వెళ్ళొద్దు ఇదే చేయమని నేను ఎవరికి చెప్పను. బట్ అయితే నా స్టూడెంట్స్ లోపలికి వచ్చాక ఎక్కడ మోసపోకూడదు, పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకుని బయటకు వెళ్ళాలి, జాబ్ తెచ్చుకోవాలి, దిస్ సెటిల్డ్ అంతే. మీరు నా పే చేసి ఫీయే, దట్ ఈస్ ఫైనల్ అండ్ అంతే. తర్వాత ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. సర్వర్ యాక్సెస్ మీకు కావాల్సింది ఎక్కడైనా తీసుకోమని చెప్తాను, నా దగ్గర తీసుకోమని. నా దగ్గర బాగుంటే రావాలంతే. నేను బాగుంటేనే రమ్మని చెప్తాను, లేదా రావద్దని చెప్తాను. సర్వర్ యాక్సెస్ అంతే, మీకు ఎక్కడైనా తీసుకోవచ్చు. నా దగ్గరే తీసుకోమని నేను చెప్తాను, ట్రైనింగ్ అయిపోయాక. సో మీకు బయట సర్వర్ ఒకసారి తీసుకున్నా తెలుస్తుంది మీకు. ఏదైనా మన ఎక్స్పీరియన్స్ తోనే కదా నేర్చుకుని ప్రతిదీ. సో అలాగా చాలా మంది దీంట్లో తెలిసి ఉంటుంది, చాలా మంది పోగొట్టుకుని కూడా ఉంటారు జాబ్ డబ్బులు మనీ ఇచ్చి. ఐ థింక్ సో. ఎస్ సార్, ఇప్పుడు నేను ముగ్గురిని మీట్ అయ్యాను సార్, అందరూ 4 lakhs పైన అడుగుతున్నారు సార్. పోలీస్ అడుగుతుంది. నాకు తెలిసి ఈ పాయింట్ ఎందుకు ఈరోజు చెప్పానంటే, అందరూ అప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు ఈ బ్యాచ్ లో జాబ్, ఎంత జాబ్ పర్మనెంట్. ఎందుకంటే యాడ్లు ఉంటాయి ఫేస్బుక్ లో, గ్లోబల్ నెట్వర్క్ లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో. వాళ్ళంతా అక్కడ రెడీగా ఉంటారు. అక్కడ జాబ్ గ్యారంటీ, పర్మనెంట్ జాబ్ అని చెప్పుకుంటాడు మీకు. కరెక్ట్, అవును సార్. అన్ని చెప్తాడు. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే, జస్ట్ నువ్వు కంపెనీలోకి ఎంటర్ అయ్యేంత వరకే మా రెస్పాన్సిబిలిటీ, తర్వాత మాకు సంబంధం లేదు, అంతా మీదే మళ్ళీ చూసుకోవాలి, జస్ట్ ఎంట్రన్స్ వరకే ఈ అమౌంట్ అని చెప్తున్నారు సార్. కరెక్ట్, ఇచ్చారు, లోపలికి వెళ్ళారు, మీకు ప్రాజెక్ట్ అసైన్ అయింది, ఏమైంది మీరు చేయలేదు. సపోజ్ చేస్తారు నా ట్రైనింగ్ నేర్చుకున్నాక, తర్వాత ఎక్కడో ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు చేయలేదు. వాట్ ఈస్ ద నెక్స్ట్? ఫ్రైడే ఈవినింగ్ అంటారు తెలుసా మీకు ఎస్ఎస్బిలో? తెలియదు ఫ్రైడే సార్. ఈవినింగ్ 4 గంటలకు మెయిల్ వస్తుందండి, మీ సర్వీస్ చాలా బాగుంది, వెరీ గుడ్, ఫ్యూచర్ మనం చూసుకుందాం అంటారు. మీరు అక్కడ ఫ్రైడే ఈవినింగ్ 5 గంటలకు ల్యాప్టాప్ వదిలేసి మనం వచ్చేస్తాం, మనకు సెటిల్మెంట్లు వచ్చేస్తాయి మండే. క్లియర్, అంతే. ఫ్రైడే ఈవినింగ్ మెయిల్ ఉంటుంది, వీకెండ్స్ లో మెయిల్ వస్తుంది. అందుకు ఏంటంటే అలాంటి రాంగ్ పాత్రలకు వెళ్ళొద్దండి ఎవరైనా సరే. నేను ఎక్కువ కూడా మాట్లాడలేదు, ఓన్లీ 10 minutes మాట్లాడాను టాపిక్ అంతే. రెజ్యూమ్ చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రైడే క్లాస్. దాట్స్ ఇట్. దాన్ని మీరు బేస్ చేసుకుని డెవలప్ చేసేసుకోండి. ఎక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి, ఇస్తే పోతాయి, 100% పోతాయి. సో అసైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్, OVXK. అర్థమైంది సార్ నేను చెప్తుంది? ఇప్పుడు అందులో Yes, sir. ఆల్రెడీ ఒక ఆయనకి మొదలెట్టాడు ఆయన, అంటే అర్థమైందండి ఇది మీరు చేస్తారని ముందరే చెప్తున్నాడు. అందుకే రెజ్యూమ్ బిఫోర్ 4 days ముందర ఎందుకు చెప్పాను, అందుకే నాకు తెలుసు. అలా పోగొట్టున్నారండి బ్యాచ్ లో వచ్చి ఆల్రెడీ మాట్లాడుకుని వచ్చేసారు. నా క్లాసులో కూర్చొని 15 రోజులకి వాడితో మాట్లాడుకోవడానికి గొడవ పెట్టుకున్నాను. నాకు బ్యాక్ డోర్ వద్దు, నేను నేర్చుకుని వెళ్తాంటే వాడు మినిమం అమౌంట్ తీసుకున్నట్టున్నాడు, 30,000 ఎంతో, అంతే. క్వార్టర్లు వేసినట్టు అలా 30,000. ఎన్ని 30,000 అలాంటి దొబ్బేస్తారు వాళ్ళు చెప్పండి? మీ కస్టమర్ సంపాదించిన డబ్బులు అయ్యి. నేను మీ దగ్గర 20,000 ఛార్జ్ చేస్తానంటే 2.5 months నేను జస్టిఫికేషన్ ఇస్తేనే నేను ఛార్జ్ చేస్తాను, అది చేయండి. ఐ డోంట్ వాంట్ జస్టిఫికేషన్ చేయాలి ఎప్పుడూ కూడా. అందుకు మార్కెట్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఐటీ ఫీల్డ్ కదా, వెరీ కేర్ఫుల్ ఆన్ దట్. మళ్ళీ తిరిగి రాదండి మనకి. అర్థం సార్? ఎస్ సార్. ఒకసారి ఒకరికి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చామంటే మనకి తిరిగి రాదు మనీ, గుర్తుంచుకోండి.
సో ఫైన్. OVXA సెటప్ సేల్స్ ఏరియా. ఇది రోజు ఎంటర్ చేయనండి, అప్పుడప్పుడు నేను ఎంటర్ చేస్తాను, మొత్తం క్లాస్ లేనప్పుడు కవర్ అయిపోతుంది. OVX ఫస్ట్ రెజ్యూమ్ బయటికి తిండి అందరూ కూడా. నేను ఫ్రైడే రెజ్యూమ్ చెప్పేటప్పటికి మీరు ఏం చేయాలి ఏంటనేది రెడీగా ఉంటుంది. అక్కడ నుంచి 1 month లో రెడీ చేసుకోండి రెజ్యూమ్. 1 month మాక్సిమం 1 month రెజ్యూమ్ రెడీ అయిపోవాలి మీకు. ఏ క్లయింట్స్ పెట్టాలి, ఏ కన్సల్టెంట్. ఇప్పుడు కన్సల్టెంట్ అలా గ్యాప్ ఉంచుతారు, అంటే మీకు చాలా మందికి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలంటే ఎలాగండి, మరి బయట డాక్యుమెంట్స్ తీసుకోవాలి కదా, ఆ డాక్యుమెంట్స్ కోసమే నేను చెప్తున్నాను. అర్థమైంది సార్? సార్ అర్థమైందండి. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇదండి, నేను టీ కోడ్స్ ఎంటర్ చేస్తాను. టీ కోడ్స్ లాస్ట్ 4 digits మనం ఎంటర్ చేద్దాం. ఓకే ఫైన్. ఇది ప్రాసెస్ అండి.